చెప్పబడిన ప్రవచనాలు కానీ సూచిన దర్శనాలు కానీ నెరవేరాలి అంటే దానికి అనుగుణమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. అది లేకుండాను విచిత్రంగా జీవిస్తే కుదరదని తిమోతికి పౌలు భక్తుడు చెబుతున్నాడు. పద్ధతి కలిగి మంచి మనస్సాక్షితో జీవించు నాయనా అన్నాడు. ఆ తర్వాత అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైన వారి వలె ఉన్నారు. ఓడ ఎప్పుడు బద్దలవుతుంది? తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రంలో బద్దలైపోతుంది. ఓడ బద్దలైతే ఏమవుతుంది? అందులో ఉన్న ప్రజలందరూ కూడా ధ్వంసం అవుతారు. విశ్వాస విషయములో ఓడ బద్దలైనట్లుగా కొంతమంది భక్తి చేస్తున్నారు. అలాంటి భక్తిని నువ్వు చేయమాకే. పద్ధతిగా, సంస్కారంగా, బుద్ధి వికాసంతో నీ ఆధ్యాత్మిక వయస్సుకు తగినట్లుగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ సంఘములో నీ బాధ్యత ఏమిటో గుర్తించు నాయనా అన్నాడు.